నమస్కారం, మేము విజయ్ కుమార్. అండ్ ప్రభుత్వం మారి దగ్గర సంవత్సరం అవుతున్నా కూడా కొంతమంది పోలీసు అధికారులు లేదా సెక్యూరిటీ పరమైనటువంటి విధులు నిర్వహించేటువంటి అధికారులు తమ ప్రవర్తన వాళ్ళని మార్చుకోవట్లేదని స్పష్టం. ప్రస్తుతం వీఆర్లోనో లూప్ లైన్లోనో ఉన్నటువంటి అధికారులు సాధ్యమైనంత వరకు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. దగ్గర ఏడాది కాలంలో ఒక రకంగా ప్రభుత్వం మంచి గుర్తింపే పొందింది. చాలా కార్యక్రమాలు నిర్వహించారు. చాలా కన్వెన్షన్లో మంత్రుల్ని సైతం గేట్ల దగ్గర నిలబెట్టి చేతులు పెట్టి తోసే ప్రయత్నం, వాళ్ళు లోపలికి రాబోతుంటే చేయి పెట్టి తోసే ప్రయత్నం నేను స్వయంగా చూసాను. చాలా చోట్ల చూసాను. అసలు ఏం చేయాలో చెప్పలేనటువంటి పరిస్థితి. అటు చూస్తే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం సీరియస్ అయితే ఇటు వారి ప్రభుత్వాన్ని వారు కించపరుచుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈ అధికారుల ప్రవర్తన వాళ్ళలో మార్పు లేకపోవటం, తర్వాత క్షమాపణలు చెప్పటం, తలపగలగొట్టి క్షమాపణ ఏంటి నా మొహం. కనీసం మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరో అనేది తెలియని వాళ్ళు ఎందుకు ఎలాగా సెక్యూరిటీ దగ్గర అక్కడ పెడతారు. ఉదాహరణ, ముఖ్యమంత్రి గారు నిజంగా చాలా గొప్ప కార్యక్రమం మనం చేశారు. 6 ఏళ్ల తర్వాత కవులు కళాకారులని ఉగాది పురస్కారాలు, కళారత్నాలు ఇచ్చి సత్కరించారు. సరే, ఇందులో అవార్డులు వచ్చిన వారు ఒక రకంగా, రాని వారు ఒక రకంగా, వచ్చి చేజార్చుకున్నవారు ఒక రకంగా, రకరకాల విమర్శలు వచ్చి ఒక బృహత్తర కార్యక్రమం జరిగినప్పుడు కొన్ని విమర్శలు ఉంటాయి, కొన్ని ప్రశంసలు ఉంటాయి. సరే, ఏం జరిగింది ఏంటి అనేది అది అధికార యంత్రాంగ వైఫల్యం, కానీ ప్రభుత్వం కాదు అనేది నా ఇది. ఎందుకంటే చిత్తశుద్ధిగానే కార్యక్రమాన్ని నిర్వహించారు. కానీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అవార్డు గ్రహీతల పట్ల చాలామంది వృద్ధులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో సెక్యూరిటీ సిబ్బంది చెప్పుకుంటే సిగ్గేస్తుంది అన్నమాట చెప్పాలంటే. ఎవరిని లోపలికి రానిరు, ఈ గేట్ అంటారు, ఆ గేట్ అంటారు, రకరకాలుగా. సరే, నాలాంటి వాళ్ళు అంటే ఏదో నోరేసుకుని పడిపోతాం అనుకోండి, అది వేరే విషయం. లేదా కొంచెం సీరియస్గా చూసేటప్పటికల్లా సార్ నమస్తే అని పంపిస్తాం. మంత్రుల్ని సైతం, ఎమ్మెల్యేలు సైతం మీరు దానికి అడ్డు వస్తున్నారు, దీనికి అడ్డు వస్తున్నారు అని చూసేయడం. అక్కడ ఉన్నాయి ప్రభుత్వ కెమెరాలు కాదు, ప్రైవేట్ వ్యక్తుల కెమెరాలు. వాటికి అడ్డు వస్తారన్న మంత్రులను చేయటం సరికాదు కదా. అట్లాగే వృద్ధుల పట్ల నీచంగా ప్రవర్తించటం, అవార్డు తీసుకోవడానికి వెళ్ళే వాళ్ళని తోసేయటం,